ఏంటి బ్రో, నైట్ అవుట్లు అయిపోయాయా? పార్టీలు, క్లబ్బులు, డిస్కోలు, డాన్సులు అన్నీ అయిపోయాయా? ఇష్టమైన వాళ్ళకి ఫోన్ చేసి హలో బేబీ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పావా? అండ్ మీ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి అరే మచ్చా పార్టీ ఏంట్రా ఈరోజు, ఏంటి ఏం ప్లాన్ చేద్దాం అని అడిగావా? పార్టీ అంటే ఒకటి చెప్తాను మచ్చా, ఇది గుర్తుపెట్టుకోండి. మనకి పార్టీ చేసుకోవడానికి డబ్బులు లేకపోయినా కూడా ఎక్కడో ఒక చోట నుంచి తెచ్చుకొని సెట్ చేసుకుంటాం. కానీ లైఫ్ సెట్ చేసుకోవడానికి మాత్రము మనము ఎలా ఉంటుందంటే ఆ ఫీలింగ్, అబ్బే ఇవన్నీ అవ్వే పనులాగా అనిపించట్లేదు మధ్య. ఈ స్ట్రగుల్ అవ్వడాలు, ఈ సెటిల్ అవ్వడాలు మన వల్ల కాదు. ఇన్స్టాగ్రాముల్లో, యూట్యూబుల్లో రీల్స్ మీద యుద్ధాలు, దండయాత్రలు చేయమంటే చేస్తాము. పైగాను ఈ కెరియర్ అండ్ ఈ టాపిక్లు అంటే ఫిజికల్ గాను, మెంటల్ గాను స్ట్రెయిన్ అని అనుకుంటూ ఉంటారు. న్యూ ఇయర్ కదా, కొంచెం తల తినకుండా స్ట్రైట్ గా ఒక పాయింట్ చెప్పి క్లోజ్ చేసేస్తాము. పాతకాలంలో ఈ రోజులు లేవు. ఈ రోజుల్లో ఇన్ఫ్లేషన్ రేట్స్, మన మనం కొనుక్కునే కమోడిటీస్ రేట్స్ చాలా పెరిగిపోయాయి. దట్టు ఇప్పుడు ట్యాక్సులు ప్రతి దాని మీద అప్లికబుల్ అవుతున్నాయి. జిఎస్టీలని, అయ్యని ఇయ్యని, డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్సులు చాలా వస్తున్నాయి. ఒకప్పుడు ఏంటంటే మన పేరెంట్స్ సంపాదన అలా ఉండేది, అలానే అప్పుడు రేట్స్ అనేవి కూడా దానికి తగ్గట్టు ఉండేవి. ఇప్పుడు అలా లేవు. సో కష్టపడండి, తొందరగా లైఫ్లో సెటిల్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఫ్యూచర్లో సిచ్యువేషన్స్ అనేవి చాలా వర్స్ట్గా ఉంటాయి. ఈ పాయింట్ మీకు కనెక్ట్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ లైక్ మెజారిటీ ఆఫ్ ద మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి పాయింట్ కనెక్ట్ అయింది. అదేంటంటే మనమే చూస్తూ ఉంటాం, మన పేరెంట్స్ ఇంట్లో డబ్బులు కష్టమవుతున్నప్పుడు ఎవరినో ఒకరిని అడిగి, దట్టు ఏంటంటే ఇబ్బందులు పడి అన్ని చూస్తూ ఉంటాం. మనము ఈ టీనేజ్లో కొంచెం కష్టపడి సెటిల్ అయితే అలాంటి స్టేజ్ మనకి రాదు. అదొకటైతే గుర్తుపెట్టుకోండి. ఇంకా దట్టు ఏంటంటే ఇయర్ స్టార్టింగ్ మనము న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అని ఎన్నో పెట్టుకుంటూ ఉంటాం. కానీ ఇయర్ ఎండ్కి దాని రియాలిటీస్ బయటపడతాయి. ఎంత అచీవ్ చేసామన్నది ఇయర్ ఎండ్కి రియాలిటీ కనబడుద్ది. ఇప్పటి నుంచి నాది ఒక చిన్న సజెషన్ మచ్చా. అంటే ఏంటంటే లైక్ ఇప్పుడు మన గోల్స్ ఎలా ఉంటాయంటే, సింగిల్గా ఉన్నాం, ఇయర్ గర్ల్ ఫ్రెండ్ సెట్ చేసుకోవాలి, బ్రేకప్ అయింది అర్జున్ రెడ్డిలా మారిపోవాలి. సో ఇలాంటి డ్రీమ్స్ అన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ సిల్లీ. పైసా అయితే సబ్ కుచ్ హోతా హై. ఫస్ట్ మనీ ఏం చేయండి. మనీతో పాటు లైక్ మన గోల్స్ ఎలా ఉండాలంటే లైక్ కొత్తగా నేర్చుకోవడం, ఏదో ఒకటి కొత్తగా నేర్చుకోవాలి, కొంచెం ట్రావెల్ చేయాలి, లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేయాలి. సో ఇలాంటి గోల్స్ని మనం పెట్టుకుంటే దాని ఎఫెక్ట్స్ వస్తాయి కదా, అంటే లైక్ దాని రిజల్ట్స్. సో అవి కొంచెం అడిక్టివ్గా ఉంటాయి. లైక్ మీరు ఆల్కహాల్ తాగుతారు కదా, సో అంతకు మించి కిక్ ఇస్తాయి ఇవి. ఒక్కసారి ట్రై చేయండి.